అయితే సమాజంలో మనం చూస్తూ ఉంటామండి. 2 వర్గాలు. పేదరికం, ఐశ్వర్యం. పేదరికం కొంతమంది ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు లేకపోతే ఎన్ని గుళ్ళు, గోపురాలు చూసి తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ పేదరికం అంతే స్థాయిలో ఉంటుంది. అలాగే కష్టాలు అనుభవిస్తారు. కొంతమంది ఐశ్వర్యవంతులు వాళ్ళు దేవుడు లేడు అని మాట్లాడొచ్చు. లేదా పూజలవి చేయరు. అయినా వాళ్ళు ఐశ్వర్యవంతులుగానే ఉంటారు. అసలు ఈ తారతమ్యాన్ని మనం ఎలా చూడాలంటారు? ముందు ఐశ్వర్యము, పేదరికము హ్మ్. అనేది ఎట్లా చూస్తున్నారు మనకు సమాజంలో? డబ్బులు బేరీజ్ డబ్బులు. చేసుకొని చూస్తున్నారు. అంతే. అవునండి. అంటే ఐశ్వర్యం ఉంటే డబ్బులు, బంగ్లాలు, హ్మ్. హోదా, పలుకుబడి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, మరి వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్, వేసుకునే దుస్తులు, ఉండే కార్లు ఇవన్నీ ఐశ్వర్యము అని అవును. నమ్ముతున్నారు. కంటికి లైవ్‌లో కనిపిస్తుంటాయి కాబట్టి. కానీ అంతకన్నా ఐశ్వర్యం, వాటన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం మానసిక సంపన్నత కావాలి ముందు. ఎలా ఆలోచించాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బంగ్లాలు, ఆస్తిపాస్తులు అనేటువంటి ఐశ్వర్యంతో ఇంకొకరి పేదరికాన్ని ఎక్కిరించడము దరిద్రుడేవాడు. హ్మ్. ఆ డబ్బులతో నాకు ఇంత డబ్బుంది, నీ దగ్గర ఎంతుంది అని అతని పేదరికాన్ని ఎక్కిరించడం హ్మ్. అతనికన్నా ఇతనే దరిద్రుడు. హ్మ్. హ్మ్. అంటే మానసిక పరిపక్వత ఉండాలి మానసిక అంటారు మీరు. పరిపక్వత హ్మ్. మించినటువంటి సంపద ఇంకొకటి లేదు. హ్మ్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. హ్మ్. జ్ఞానంతో కర్మను దగ్ధం చేయొచ్చు. హ్మ్. జ్ఞానం ఎప్పుడొస్తుంది? ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. ధ్యానము అంటే తపస్సు. తపస్సు చేయడం ద్వారా మహాశక్తి వస్తుంది. హ్మ్. ఆ తపస్సు ద్వారా సంపాదించినటువంటి క్యాషు మనకు మెటీరియలిస్టిక్‌గా కనిపించదు. అది ఇక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూజ చేయలేదు, వాళ్ళకి డబ్బులుంటుంది. కానీ జ్ఞానం ఉండదు. ఇంకొకరిని ఎక్కిరించేటి ఒక వికలాంగులని చెప్పొచ్చు. అంత జ్ఞానము, అంత సంపదుండి గొప్పవాళ్ళున్నారు. దాన్ని కాదనలేదు. అవును. నిజమైన సంపదేది? డబ్బుతో కొనలేనిదేంది? జ్ఞానం. సరైన ఆలోచనా విధానం. ఇది సంపద. దాన్ని మించిన సంపద ఇంకోటి లేదు. సరే, అట్లా కూడా బాగా డబ్బులున్న వ్యక్తి, ఒక డబ్బులేని వ్యక్తిని తీసుకుంటే, ఒక ఒక 4, 5 అంతస్తుల ఒక బిల్డింగ్ ఉంటుంది. ఎదురుగా ఒక చిన్న పూరిపాకుంటుంది. అందులో ఒక పేదవాడుంటాడు. అతను అమ్మవారి భక్తుడు. హ్మ్. నిత్యం అమ్మవారికి హారతిచ్చి గంట కొడుతూనే ఉంటాడు. ఇతను ఏం ఆరాధన చేయడు. ఒక మంచి లగ్జరీ కార్‌లో లోపలికి వెళ్తాడు. పైనుంచి పనులు తోమి కిందకి ఉంచుతా ఉంటాడు. హ్మ్. ఇతను చూసి ఇతనికి అసహ్యం. హ్మ్. ఏంది వీడు పూజలు చేసేది? నా ఇది చూడనేసి. ఇతను చూస్తా ఉంటాడు. అతన్ని అహంకారం చూస్తా ఉంటాడు. అమ్మవారికి చెప్తా ఉంటాడు. ఇలా జరుగుతా ఉంటుంది. హ్మ్. వన్ ఫైన్ డే ఇలా కొద్ది కాలం తర్వాత ఇతనికి రోషం వస్తుంది, ఈ పేదవాడికి, అమ్మవారి భక్తుడికి. సరే, అతను ఛాలెంజ్ చేసి చెప్తాడు. ఈరోజు నీకన్నా నేను సంపన్నుడవుతాను అని ఛాలెంజ్ చేసి బయలుదేరతాడు. తనకున్న చిన్నపాటి ఒక స్కూటర్ ఆడు నిజంగా భయపడతాడు. ఈరోజు ఏదో చేస్తాడు వీడు. హ్మ్. రియల్‌గా ఇన్ని రోజులు రాని అమ్మవారు నిజంగా వచ్చి వీనికి ఏదో చేయబోతుందని ఆలోచించి ఇతను ఫాలో అవుతాడు. అతను ఒక భీకరమైన అడవిలోకి వెళ్తాడు. వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కూర్చొని అమ్మవారిని పిలవడం ప్రారంభిస్తాడు. హుహు. జగన్మాత స్తోత్రాలని చదువుతా ఓహ్! ఉంటాడు. ఇతను తెలివిగా చెట్టు పైన కూర్చుంటాడు. ఏం చేస్తాడు చూద్దాము అని. సరే, అమ్మవారు రియల్‌గా బయలుదేరి వస్తా ఉంటుంది. భక్తుడు పిలుస్తున్నాడు కదా! హ్మ్. రియల్‌గా వస్తా ఉంటుంది. అరెరే! ఈరోజు సాక్షాత్ జగన్మాతే వస్తా ఉందంటే ఆమె ఇచ్చే సంపద అంతా ఇంత ఉండదు. ఇంకా మనకన్నా ఎంతో పెద్ద బిల్డింగ్ కడతాడు వీడు. మనం ఇటు పైకి చూడాల్సి వస్తుంది వీని బిల్డింగ్ చూసని హ్మ్. అట్ట ఆలోచిస్తాడు అతను. హ్మ్. సరే, ఆమె వస్తా ఉంటే ఈ సంపన్నుడు అమ్మ ఆగమ్మ అంటాడు. అక్కడ చెట్లోనే. హ్మ్. ఆమె ఆగుతుంది. ఎవరినైనా నీవంటే నేను వచ్చానమ్మా. ఏం దేనికి పిలిచావు నన్ను అంటుంది. మీరు అతను పిలిచాడు మీ భక్తుడు. హ్మ్. అతనికి మీరు ఏమి ఇస్తారో అంతకు 2 రెట్లు నాకు ఇవ్వాలంటాడు. ఓహ్! హ్మ్. అతనికి ఏమి ఇస్తారో అతనికి 2 దానికి రెట్లు 2 రెట్లు అంతకంత నాకు నాకివ్వాలి. ఇచ్చేయాలంటాడు. అవును. హ్మ్. తదాస్తు ఉంటుంది ఆమె. ఇప్పుడు వీడు ఏమి కోరినా అంతకు 2 రెట్లు 2 ఇవ్వాలి కదా! రెట్లు ఇవ్వాలి. అవును కదండీ. హ్మ్. ఇప్పుడు అతను గెలిచినట్టే కదా ఇప్పటి వరకైతే. అవును. సరే, అమ్మవారి కిందకి వస్తుంది. ఈ భక్తుని అడుగుతుంది. నాయనా పిలిచావు, నీకేం కావాలంటుంది. అమ్మ నాకు ఒక కన్ను తీసేసి చాలంటాడు. నీ భక్తి నాకు ఎట్లా ఉంది? నీ ఆశీర్వాదం ఉంది, దర్శనమైంది. ఇంతకు మించి నాకేం కావాలమ్మా? జగన్మాతనే నేను పిలిపించి నేరుగా మాట్లాడు ఫేస్ టు ఫేస్. హ్మ్. ఒక కన్ను మాత్రం చాలు తీసేయి. ఇంకో కన్నుతో నేను చూసుకోగలను. హ్మ్. ఇప్పుడు అతనికి 2 2 రెట్లు ఇవ్వాలి కళ్ళు కదా! పోతాయి. అవును కదా! హ్మ్. ఒక కన్ను తీసేసి పైకి పోయి 2 కన్నులు తీసేసి వెళ్ళిపోతుంది. హ్మ్. అతని ఆలోచన ఎంత దరిద్రంగా ఉంది. సాధన చేసింది ఇతను, అమ్మవారిని ప్రత్యక్షం చేస్తుంది అవును. ఇతను. అవును. ఇతని కన్నా అతనికి 2 రెట్లు 2 కావాలి. రెట్లు కావాలి అత్యాశ. హ్మ్. అంటే ఏదైతే సంపద అనుకుంటున్నారో అది అహంకారానికి, మరి క్రమశిక్షణ రాహిత్యానికి, ఇంకొకరిని ఎక్కిరించడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది, అందరూ కాదు. అవును. కాబట్టి నిజమైన సంపద ఏది? మానసిక సంపద. కాబట్టి సంపదలు కలిగినా అందులో కొంత దైవ సేవ, మానవ సేవే మాధవ సేవ, హ్మ్. పరోపకారం, కొన్ని ఇతర జీవులను కూడా మనం ఆదరించాలి. అందులో భాగంగా గోసేవ, కొన్ని మన వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, పావురాలకు 4 గింజలు వేయడము,
కాకి అన్నం పెట్టడము, చీమలకు నూకలేయడము, ఇది భూత సేవ. ఇటువంటివి చేస్తూ ఉంటే మన కర్మలు ఎన్నో ప్రక్షాళన అవుతాయి. దీనికి కూడా చేయకపోతే మరి ఆ సంపద ఉండేం ప్రయోజనము? నేను ఒక సంపన్న కుటుంబంలో ఒక మహిళను చూశాను. ఒక మెడికల్ షాప్కి వచ్చింది. ఆమె ట్యాబ్లెట్ అన్ని తీసుకుంది, ఒక బాక్స్ ఉంటుంది, అందుకనే పెట్టుకున్నది. కొద్దిసేపు అలాగే కూర్చున్నది ఆమె, వైరాగ్యం కూర్చొని. ఇంకేం నాన్న అనింది ఆ మెడికల్ షాప్ వ్యక్తి. చెప్పాలమ్మా మీరు అన్నారు. ఏముందమ్మా, మాకు ఒకప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు, ఆమె పేదరికం. చెప్తున్నారు. ఆమె చెప్పింది ఏమీ లేదు మాకు. మేము అప్పుడు ఏమి తినాలన్నా మాకు ఏమీ లేదు. ఏమైనా తినొచ్చు అప్పుడు, కానీ మాకు స్తోమత లేదు. ఇప్పుడు మేము ఏమైనా తినొచ్చు, కానీ ఇప్పుడు ఏమి తినకూడదు. ఓ ఉమ్. మొత్తం రోగాలే అన్ని వాళ్ళంతా. జబ్బులు, ఏం తినాలంటే ఈ మాటలు తినాలి. మందులు. ఇవి తిని తిని నాలుగు పైన రుచి మొగ్గలు కూడా నశించిపోయాయి. ఒకవేళ తిన్నా కూడా ఆ లడ్డు మాకు చేదుగానే ఉంటుంది. రుచి మొగ్గలు నశించిపోయినప్పుడు ఏముంటుంది? ఈ మెడిసిన్స్ తిని తిని రివర్స్ వచ్చి ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అని ఏడ్చిందని. అయ్యో. మరి సంపన్నులు ఎవరు? పేదవాడు ఉండి ఆరోగ్యంగా ఉన్నవాడు సంపన్నుడే కదా. ఖచ్చితంగా అండి. మరి సంపన్నత నిజంగా ఎక్కడుంది? దారిద్ర్యం మానసికంగా పెరగకూడదు. అది పెరిగిందంటే రాబోయే జన్మ కూడా అక్కడ కారణ లోకంలో మాస్టర్స్ ఉంటారు. బాబు నువ్వు ఇంత మిస్బిహేవింగ్ చేసావు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏ కుండలో చేసిన వాళ్ళు కట్టెలు కొట్టే వాళ్ళ ఇంట్లో పుట్టు, నిజంగా నీకు జీవితం విలువ తెలుస్తుంది, ఇది నీ చార్ట్ ప్రిపేర్ అయింది అని ఒక 10 ఫ్యామిలీస్ చూపిస్తారు. అప్పుడే పెళ్లి చేసుకునే వాళ్ళు. ఈక్వల్ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకు. ఆఫ్రికా, అమెరికా, జపాన్, ఇండియా అలా ఎక్కడ పుట్టినా కానీ ఫెసిలిటీస్ ఒకటే. ఉమ్. ఇతను కష్టాలు అనుభవించాలి. తత్సంబంధమైన కుటుంబంలోకి అతనే నెట్టేస్తారు. ఇప్పుడు ర్యాంక్ స్టూడెంట్కి కాలేజ్ తను సెలెక్ట్ చేసుకోవచ్చు. అవును. నీకు నచ్చిన కాలేజీలు ఇస్తాను. మార్కులు రాని వాళ్ళకు ఫీజు కట్టాలి, లేదంటే అసలు తీసుకోరు. సేమ్ ఈ సిస్టమే పైన కూడా జరుగుతుంది. కాబట్టి కారణ లోకంలో అన్నా నేను, మనం ఏ కారణంగా ఇక్కడ పుడుతున్నామో నిర్ణయించేటువంటి లోకం అది. కాబట్టి ఇలా ఉంటుంది. సంపన్నత అనేది ఫస్ట్ మనం మానసికంగా ఎంత అభివృద్ధి చెందుతామో సంపద అనేది వన్ ఫైన్ డే మనకు అద్భుతంగా వస్తుంది. మంచి పిల్లలు పుడతారు, చక్కటి భార్య వస్తుంది, చక్కటి స్నేహితులు ఉంటారు, సమాజంలో విలువ పెరుగుతుంది. ఇవి సంపదలు. శుభ్రంగా ఆలోచన చేయకపోతే, ఈ ఆలోచన అనేటువంటి ఫైనాన్స్ మనం సంపాదించకపోతే, మనం ఏదైతే పట్టుకుంటున్నామో కాయిన్స్, కరెన్సీ నోట్స్, అది సంపద కానే కాదు. అది అవసరమే, దాన్ని కాదనలేదు నేను. ఇక్కడ సరైనటువంటి ఆలోచన విధానం, సిస్టము, ఫార్ములా లేకుండా వైరస్ నిండిపోయి ఉంటే మరి వీటన్నిటి మనం ఆపరేట్ చేసుకోగలము. విలువలు లేనటువంటి వ్యక్తికి డబ్బులు ఉండి ఏం ప్రయోజనము? విలువలు అన్నాం కదా, విలువలు అంటే అవి ఎంత సంపద అది. కాబట్టి నిజమైన సంపద అది. కాబట్టి పేదరికమైన డబ్బు లేకపోవడం పేదరికము, డబ్బులుంటే సంపద అనేది కానే కాదు. ఇది ఎవరైనా ఆమోదించగలిగేటువంటి విషయాన్ని మనం ప్రేక్షకులు తెలియజేసినామని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి.